తిరిగేసాను సార్ అన్న కొద్ది వెనక్కి పెట్టాను ఫోను పెట్టండి నోట్లో పెట్టండి సార్ పెద్దదన్నా పెట్టు నాకు అనిపించదు స్వీట్ అని ఒక ఫోటోకే కదా పెట్టు రైట్ పెద్దది అది నాడేనా ఉన్నదిలే కైవసం చేసుకున్నారు. మా ప్రభుత్వంలో 35,000 ఓట్లు రెండు కలిస్తే ఒంటిమిట్ట పులివెందుల మేము గెలిస్తేనే అంత బాధ ఎందుకండి. ఈరోజు 164 స్థానాలు గెలిచిన తెలుగుదేశం పార్టీకి కూటమికి ఒంటిమిట్ట పులివెందుల అవసరం లేదు. అయినా కూడా మేము ఒకటే చెప్తున్నాం, ప్రజాస్వామ్యబద్ధంగా అంబేద్కర్ గారి రాజ్యాంగం పట్ల నమ్మకంతో ఈరోజు ప్రజలకు విశ్వాసం కల్పించే విధంగా ఎన్నికలు జరిపాం, ఇక్కడ విజయం సాధించాం. మేము ఒకటే చెప్తున్నా అండి, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అంటూ ఉంటాడు పైన దేవుడు చూసి మొట్టికాయలు వేస్తాడని. మాకేలేదు, ఆయనకి వేసాడు మొట్టికాయలు. ఎందుకంటే మీరు బాగా ఆయన పాత వీడియోలు చూడండి, దేవుడు మొట్టికాయలు వేస్తాడంటాడు. లేకపోతే ఏం యాదృచ్ఛికం 11 అక్కడ 11 ఇక్కడ వేసారంటే నామినేషన్లు ఒకసారి గుర్తించుకోవాలా. నామినేషన్లు వేయనిచ్చే పరిస్థితి ఆ పరిపాలనలో లేదు. ఈరోజు నామినేషన్ వేయించాం, ప్రచారం చేసుకునే దానికి స్వేచ్ఛనిచ్చాం, అన్నీ కల్పించాం. కాబట్టే ఈరోజు వైసీపీ పార్టీ వాళ్ళు కూడా ఏజెంట్లు కూడా కూర్చొని పెట్టుకున్నారు, ఎలక్షన్లు జరుపుకున్నారు. ప్రజలు అంతిమ తీర్పు ఇవ్వడం జరిగింది. అవునండి, దీనికి ఒక్కటే ఆన్సర్ అండి. రేపు ఆగస్టు 15వ తారీఖు స్వాతంత్ర దినోత్సవం. పులివెందుల ఒంటిమిట్టకు ఒక్కరోజు ముందే స్వాతంత్రం వచ్చింది. ఇది మంచి క్యాప్షన్ సరిపోతుంది. ఎందుకంటే ఇలాంటి నియోజకవర్గాలు, ఇలాంటి స్థానాలు చాలా ఉన్నాయి. సంవత్సరం జరగబోయే స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎలక్షన్లు కూడా ఇదే పందాలో ఇదే తీర్పుంటుందని తెలియజేసుకుంటున్నా. నమస్తే అండి, నమస్తే, థ్యాంక్ యూ.